తిరుపతి జిల్లా పెద్ద తిప్పసముద్రం మండల రంగసముద్రం చెరువు వేలంపాటలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. డిపాజిట్ చెల్లించేందుకు వెళ్తున్న వారిపై కొందరు దాడులకు తెగబడుతూ భయభ్రాంతులకు గురి చేయడం టెన్షన్ పుట్టిస్తుంది. చెరువు వేలంపాటలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు వస్తుండటంతో కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో పంచాయతీ సెక్రటరీ సురేఖ హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై పప్పు రాజరెడ్డి అనే బాధితుడు ఇప్పటికే తన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో వేలంపాటను రద్దు చేసి ప్రజలందరూ దరఖాస్తు చేసుకునేలా మళ్లీ వేలంపాట నిర్వహించాలని కోరుతున్నారు గ్రామస్తులు. లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు. టైం అయిపోయింది కదా, మీరు ఎట్లా చేస్తారు మీరు చేస్తారా అని మీరు టైం అయిపోయినాక ఎట్లా చేస్తారు మీరు టైం అయిపోయింది క్లోజ్ మేము అదే చెప్తాను వేరేం చెప్పలేదు మేడం. మేము డిపాజిట్ కట్టడానికి వచ్చాం మేడం. మాకు స్లిప్ ఇస్తే అయిపోతే కట్టించుకోండి అంతే కదా. మాట్లాడేది ఏముంది ఇందులో? లేకపోతే మీరు కట్టుకోమంటే చెప్పండి, రైటర్గా రాసేయండి. మేము మరి ఎందుకు మాట్లాడుకునేది ఏముంటుంది మేడం? నాకు అర్థం కదా. 6 మంది రాసినా మేము 7 అవుతాం మేడం. ఇప్పుడు ఒక నిమిషం కట్టించుకోమని కూడా చెప్పండి, వెళ్ళిపోతాం అంతే, దానికి ఏం లేదు. మరి కట్టించదు మేడం, టైం అయిపోయింది. టైం అయిపోయింది కదా, మీరు ఎట్లా చేస్తారు మీరు చేస్తారా అని మీరు టైం అయిపోయినాక ఎట్లా చేస్తారు మీరు టైం అయిపోయింది. గత 3 రోజులుగా పంచాయతీ సెక్రటరీ వారు రంగసముద్రం చెరువు సవాల్ అని చెప్పి మా ఇంటి దగ్గరికి వచ్చి దండోరేసి చెప్పారు. డిపాజిట్ కట్టాలా రేపు సవాల్ అని చెప్పి నాకు చెప్పడంతో నేనేదో నా సమస్యలు పడుకొని డబ్బులు తీసుకొని 2:30 గంటలకే సచివాలయం నందు నేను డిపాజిట్ చేస్తుండగా కొంతమంది నారాయణపల్లి ప్రతాప్ రెడ్డి అతని అనుచరులు ఒక 8 మంది నాపై దాడి చేసి నన్ను జీపులు ఎత్తుకెళ్ళి టెంకాయ చెట్లలో కిడ్నాప్ చేసి కొట్టి బెదిరించి నా దగ్గర ఉన్న డబ్బులు పెరుక్కొని నన్ను సవాళ్ళకు పానీయకుండా చేసినారు. సచివాలయం కాడ నుంచి జీపులు తీసుకెళ్ళి వాళ్ళ పొలం దగ్గర టెంకాయ చెట్లు ఉంటే టెంకాయ చెట్లలో కొట్టి అక్కడ పడేసి సాయంకాలం వరకు నన్ను టైం అయిపోయేంత వరకు నన్ను హాజరు కానియకుండా సాయంకాలం వచ్చేటప్పుడు డబ్బులు పెరుక్కొని పంపించేశారు. నేను డబ్బులు చేసేసుకొని మళ్ళీ చెరువు పాల్గొనాలంటే మాకు కొద్ది రోజులు టైం ఇచ్చి ప్రజలందరికీ మళ్ళీ తెలియజెప్పి మళ్ళీ డిపాజిట్ కట్టించుకొని ప్రజలందరి సమక్షంలో సవాలు పెట్టారు. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, దీని గురించి ఏమై ఉంటుందంటారు? థ్యాంక్ యూ హరి. అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలోని రంగసముద్రం అనే చేపల చెరువు వివాదం నిన్న తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయితే మండలంలోని కొందరు కూటమి నాయకులు ఈ చెరువు వేలంపాట్లోకి నిన్న రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు కట్టుకునే సెక్రటరీ కార్యాలయంకి వెళ్లారు. అయితే కొంతమంది ఇందులో సిండికేట్ గా ఏర్పడి 5 మంది టీడీపీ సభ్యులు మాత్రం ఇందులో సిండికేట్ గా ఏర్పడి ఇతరులని బిట్టు దాఖలు చేయకుండా టెండర్స్ దాఖలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే నిన్న ఈ రోజు టెండర్ వేసే ఇది ఉంది. నిన్న టెండర్ కోసం ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే నిన్న చేశారు. అయితే సెక్రటరీ సురేఖతో పాటు స్థానిక పోలీసులు కూడా ఏదైతే స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు ప్రతాప్ రెడ్డి అనుచరులకు టెండర్ దక్కే విధంగా చేయాలన్న ప్రయత్నంతో కనీసం పోలీసులు గొడవ జరుగుతున్నా కొంతమంది కిడ్నాప్ చేసినప్పటికీ లోనికి అనుమతించకుండా బయట పోలీసులు పహారా కాశారు. అదేవిధంగా సమయం మించిపోయినప్పటికీ స్థానిక సెక్రటరీ సురేఖ కొంతమంది నాయకులకు మాత్రం అనుమతించింది, మరికొంతమంది నాయకుల్ని అనుమతించకుండా టైం అయిపోయింది, ఫోన్ పే లేదు, నగదు మాత్రం చెల్లించాలని చెప్పి కొత్త నిబంధనలు తీసుకురావడంతో కొంతమంది టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మరికొంతమంది నాయకులను స్థానికంగా ఉన్న కొంతమంది టీడీపీ నాయకులు అయితే కిడ్నాప్ చేసి వారిని టెండర్ సమయం వరకు రానియకుండా దాచిపెట్టారు. అయితే సాయంత్రానికి వారు ఆ కార్యాలయం చేరుకొని తమకు అనుమతించాలి, మేము కూడా టెండర్ దాఖలు చేస్తామని చెప్పి అయితే పట్టుపట్టారు. అయితే ఈ రంగసముద్రం చెరువుకు చాలా చరిత్ర ఉంది. దాదాపు మండలంలోనే అతిపెద్ద చెరువు కావడంతో ప్రతి ఏడాది 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఈ టెండర్ పాట జరుగుతుంది. ఈ క్రమంలోనే దీనికోసం అధికంగా పోటీ ఏర్పడుతుంది ప్రతి ఏడాది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో రెన్యూల్ చేసుకుంటూ వచ్చినారు. అయితే ఈసారి ఓపెన్ టెండర్ పెట్టడంతో ఆశావాహులు ఎక్కువయ్యారు టెండర్ దక్కించుకోవడానికి. ఈ క్రమంలోనే
టీడీపీ నాయకులు కొంతమందిని కిడ్నాప్ చేయడం, కొంతమందిపై దౌర్జన్యం చేయడం, టెండర్ దాఖలు చేయకుండా అడ్డుకోవడంతో ఆ మండలంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారు, తమకు టెండర్ రానికుండా అని చెప్పి అయితే కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనిపైన జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తాము, రీటెండర్స్ వేసే విధంగా అయితే మేము చేస్తామని చెప్పి అయితే కొంతమంది నాయకులు అయితే చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఏదైతే పంచాయతీ సెక్రటరీ సురేఖ నియమ నిబంధనల ప్రకారమే టెండర్ ప్రక్రియ జరిగింది. ఈ రోజు టెండర్ వేసి సాయంకాలానికి టెండర్ ఓపెన్ చేస్తాం, ఎవరైతే అత్యధికంగా టెండర్ దాఖలు చేస్తుంటారో వారికి చెరువును వేలంపాటలో ఇచ్చేస్తామని చెప్పి అయితే మరో పక్క స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు గట్టి బందోబస్తు మధ్య టెండర్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. హరి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.